చిరిగిన పంచ చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్కి వచ్చాడు. ఇద్దరు కుర్చీపై కూర్చున్నట్టు చూసి వెయిటర్ 2 గ్లాసులతో చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు, మీకోసం ఏం తీసుకురావాలి అని. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, జిల్లాలో 10వ తరగతిలో మొదటి స్థానంలో వస్తే నగరంలోని అతి పెద్ద హోటల్లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి చెప్పి వాగ్దానం చేశాను. మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చింది కనుక దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి అని అతను అడగటం జరిగింది. మీ అమ్మాయికి అయితే ఒక దోశ చెప్పారు, మరి మీకేం కావాలి అని అతన్ని వెయిటర్ అడిగాడు. అతను కొంచెం బాధ తప్త హృదయంతో ఇలా అన్నాడు, నా దగ్గర ఒక దోశకి సరిపడా డబ్బులు మాత్రమే ఉన్నాయి, కాబట్టి ఇంకా నాకేమీ వద్దు అన్నాడు. విషయం విన్న తర్వాత వెయిటర్కి బాధపడి యజమాని వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. నేను వీళ్ళిద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం పెట్టించాలనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసుకోండి అని వెయిటర్ అనగా అప్పుడు అది విన్న యజమాని వెయిటర్ని అభినందిస్తూ ఇలా అన్నాడు, ఈ రోజు మనం హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళందరికీ పార్టీ ఇద్దాం అన్నాడు. ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు. హోటల్ వాళ్ళు ఒక టేబుల్ ని చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో పేదమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ యజమాని వాళ్ళకి 3 దోశలు పెట్టడంతో పాటు పొరుగు వారికి కూడా స్వీట్లు పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేసి ఇచ్చాడు. తమను చాలా గౌరవించి సత్కరించిన హోటల్ యజమానికి వెయిటర్ కి కన్నీళ్లతో కృతజ్ఞత తెలిపి అక్కడ నుంచి నిష్క్రమించారు తండ్రి కూతురు. సమయం గడిచిపోయింది. కొన్ని సంవత్సరాల పిమ్మట ఒకరోజు ఆ అమ్మాయి IAS పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికి కలెక్టర్ గా వచ్చింది. ఆమె ముందు తన సర్వెంట్ ని అదే హోటల్ కి పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పమన్నారు అనగా హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్ ని బాగా అలంకరించాడు. ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది కలెక్టర్ గారిని చూడటానికి. అదే అమ్మాయి కలెక్టర్ అయ్యి తన తల్లిదండ్రులతో కలిసి నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమెను చూసి గౌరవార్థంగా నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించగా వెయిటర్ టిఫిన్ ఆర్డర్ కోసం అభ్యర్థించారు. కలెక్టర్ గా హోటల్కి వచ్చిన ఆమె ఇలా చెప్పింది, మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు. ఒకప్పుడు నేను మా తండ్రితో కలిసి మీ హోటల్ కి వచ్చినప్పుడు నేను చదువులో మొదటి ర్యాంక్ తెచ్చుకున్న విషయం మీకు తెలిసి మా వద్ద తగినంత ధనం లేకున్నా కూడా మీరు సంతోషంతో మాకు అన్ని వడ్డించటమే కాకుండా మా వద్ద నుండి ఒక్క పైసా కూడా అడగకపోవటమే కాక మమ్మల్ని మీరు ఘనంగా సత్కరించడం జరిగింది. ఆనాడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు. నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా ఇరుగు పొరుగు వారికి కూడా స్వీట్లు పంచమని స్వీట్లు ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ రోజు నేను మీ ఇద్దరి ఆశీస్సుల వల్ల కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరిని ఎప్పటికీ నేను జీవితాంతం జన్మంతా గుర్తుంచుకుంటాను. ఈ రోజు ఈ పార్టీ నా తరపున ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్లు నేనే కడతాను. అలా అని అందరి ముందు హోటల్ యజమానితో పాటు వెయిటర్ ను కూడా సత్కరించడం జరిగింది. ఇందులోని నీతి ఏంటంటే పేదరికాన్ని ఎగతాళి చేయకుండా వాళ్లలో ఉన్న ప్రతిభని గుర్తించి గౌరవించండి, వాళ్ళని ప్రోత్సహించండి. సర్వే జనా సుఖినో భవంతు.